మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అభ్యాస రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బానోతు వెంకట చైతన్య టీచర్ ఒత్తిడితో కన్నుమూశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా వెలిశాల శివారు మరికుంట తండాకు చెందిన బానోతు వెంకట చైతన్య ఆదివారం తీవ్ర మనస్తాపానికి గురవడాన్ని గుర్తించిన పాఠశాల యాజమాన్యం అదే రోజు 9 గంటలకు ఆసుపత్రికి తీసుకువెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో కన్నుమూసినట్టు తెలిపారు. పాఠశాల యాజమాన్యం ఒత్తిడి వల్లే తమ కుమారుడికి ఈ పరిస్థితి వచ్చిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట బాలుని దేహంతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలము మరికుంట తండ గ్రామం అండి. మా బాబు ఈ హాస్టల్లో అభ్యాస స్కూల్లో 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాడండి. ఇప్పుడు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాడు. మా బాబు పేరు వెంకట చైతన్య. మా బాబుకు మొన్న ఆదివారం రోజున ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఫోన్ చేశారు. ఏమన్నా అంటే మీ బాబు వాంతింగ్ చేసుకుంటున్నాడని చెప్పేసి ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారండి. అప్పటికే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో వాంతింగ్ చేసి విపరీతంగా వాంతింగ్ చేసుకుంటే ఆ హాస్పిటల్ సిబ్బందికి అడిగితే బాబు ఇట్లా పాయిజన్ తీసుకొని చెప్పారండి. అప్పటికే రాత్రి 9:30 ప్రాంతంలో మాకు కాల్ చేశారండి. అది దాని తర్వాత హాస్పిటల్కి మేము 10 గంటల ప్రాంతంలో వెళ్ళాము. వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారు, మీ బాబు పాయిజన్ తీసుకొని చెప్తే మాకు ఇక్కడ అతనికి చికిత్స చేయడానికి మా దగ్గర సరిపోయిన చికిత్స లేదు, వేరే వరంగల్కు రిఫర్ చేస్తున్నాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించారండి. అక్కడ మేము అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అక్కడ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. బాబు పరిస్థితి విషమించిందని చెప్పేసి మీరు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పేసి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళామండి. మార్గ మధ్యలో మా బాబు మరణించారండి. అయితే విషయం ఏంటంటే అండి, మా బాబు పాయిజన్ తీసుకోవడానికి కారణాలు ఏందో మాకు తెలియట్లేదండి. మా బాబు చాలా బాగా చదువుతాడండి. ఫస్ట్ అండి మా బాబు విషయం ఏంటంటే అండి, మా బాబుకు పాయిజన్ ఇచ్చింది యాజమాన్యమేనా లేదంటే మా బాబు తీసుకోవడానికి కారణాలు ఏంది, దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలండి. ఒక పేరెంట్ ఆ హాస్టల్లో రావాలంటే ఆ పేరెంట్ బ్యాగ్ని తనిఖీ చేసి మరీ లోపల అలౌడ్ చేస్తారు. అలాంటిది ఆ పాయిజన్ లోపల హాస్టల్లో ఎలా వచ్చింది, ఆ బాబుకి ఇవన్నీ కారణాలు ఏంది మాకు తెలియపరచాలండి. మాకు న్యాయం జరగాలండి అని కోరుకుంటున్నామండి. యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం మీదనే మాకు అనుమానాలు ఉన్నాయండి. మాకు న్యాయం జరగాలండి. మా బాబుకు ఆ కారణం ఎందుకు వచ్చింది, ఆ బాబుకు పాయిజన్ ఇచ్చి చంపనీకి రీజన్ ఏందని మాకు తెలియబడాలండి. మాకు న్యాయం చేయాలండి.